ఎండాకాలం వచ్చిందంటే పోరలు ఐస్ క్రీంలు కూల్ డ్రింక్లకు ఎగబడుతుంటారు. ఊర్ల పొంట పోతే తాటి ముంజలు దొరుకుతాయి. పట్నంలో రోడ్ల పక్కన పెట్టి ఆన్నే కొట్టి అమ్ముతున్నారు డజన్ల లెక్క. ఇక ఈ సీజన్లోనే దొరికేటి అంటే మామిడి పండ్లు. పచ్చడి కాయల కోసం ఎదురు చూస్తుంటారు. మన గల్లీల మార్కెట్లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం గానీ ఓ పారిగ్గి పెద్ద మార్కెట్ తిరిగొద్దాం పాన్రి. మార్కెట్లా మామిడికాయలు నోరూరిస్తున్నాయిలే. ఇటు తినేటి అటు పచ్చడి కాయలు బంగినపల్లి రసాలు తీరొక్కటున్నాయి. పట్నం శివారు బాటసింగారం మామిడి మార్కెట్ కు బగ్గొస్తుంది మాల్. మున్పు గుడ్డి అన్నారంలుండే పండ్ల మార్కెట్ ఆడికెళ్ళి బాటసింగారానికి మారిస్తే దందా ఈడ సుత మంచిగానే నడుస్తుందట. జిల్లాలకెళ్ళి రైతులు పండించిన మాల్ అంతా ఈడికే వస్తది. తెలంగాణలోనే పెద్దది మరి. రైతులు హోల్సేల్ వ్యాపారులకు అమ్ముతే ఈడికెళ్లి పట్నం అంతటా జిల్లాలకు పక్క రాష్ట్రాలకు సప్లై అవుతుంది. ఇప్పుడు వచ్చే ప్రస్తుతం కొల్లాపూర్ వస్తుంది. కొల్లాపూర్ నుంచి ఎక్కువ వస్తుంది. ఏపీ నుంచి తక్కువ వస్తుంది. 10% వస్తుంది. ఖాళీ 10% వస్తుంది. ఇంకొన్ని రోజులు పోయినాక మొత్తం వరంగల్ అనంతపురం అన్ని వస్తాయి. ఇంకా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ల కాయ ఎక్కువ వస్తున్నదట. ఇప్పుడు 4 వద్దులైతే ఇంకింత పెరుగుతుంది. ఒక తీరు కాయలన్నీ సపరేట్ చేసి బాక్సులలో పెట్టి బండ్లకు ఎక్కిస్తున్నారు. రేట్లు ఎట్లున్నాయంటే 1,00,000 నుంచి 1,75,000 నడుస్తుంది టన్ను. కిలోల లెక్కన చూసుకుంటే 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కిలో నడుస్తుంది సార్. ఇది 100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా పోతుంది. ఇది పేపర్ కాయ అంటారు. ఇది చిన్న అన్నప్పుడు పేపర్ కడతారు. దీనికి చట్నీ అంటే మన పప్పులో వేసుకొని చట్నీ కాయలు. ఇది 40 రూపాయల నుంచి 60 రూపాయల దాకా పోతుంది. ఇది అమ్మేటోళ్ళ రేటు మన కాడికొచ్చే వరకు డబుల్ అవుతుంది. ఈ ఎండాకాలం అంటేనే మామిడి పండ్ల సీజన్ ఆయే. పోరలు మస్తు కాయిష్ చేస్తారు. పచ్చడి కాయలకు ఫుల్ డిమాండ్. కిలో 2 కిలోలు అంటే అమ్మరు గాని బాక్సులు లెక్క అయితే పట్టుకరావచ్చు. 4 వద్దులైతే మన గల్లీలలో ఊరిస్తుంటాయి. చూడాలే ఈ కిత్తకు రేట్లు ఎట్లుంటాయో.